నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి గతంలో కూడా మనకి వివరించి ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా మాస్టర్. సో ఈరోజు లోషో గ్రిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మన డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనకి ఎంత సక్సెస్ వస్తుంది, నిజంగా డేట్ ఆఫ్ బర్త్తో సక్సెస్ ఉంటుందా లేదా అందులో ఏమైనా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఎలాంటివి చేంజెస్ చేసుకోవచ్చు, నెంబర్ ఎంత మ్యాజిక్ చేస్తుంది లైఫ్లో, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోస్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వక్సేన్ గారిని డైరెక్ట్గా కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఫస్ట్ అసలు లోషో గ్రిడ్ అంటే ఏమిటి, దానివల్ల ఎలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి లైఫ్లో చెప్పండి. లోషో గ్రిడ్ అనేది మనకు చైనీస్ న్యూమరాలజీ నుంచి తీసుకున్నారండి. అంటే యాక్చువల్గా మనకు ఇండియన్లో వేదిక్ న్యూమరాలజీ కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్లో వెస్ట్రన్ న్యూమరాలజీ, అలాగే చైనాలో లోషో గ్రిడ్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఎక్కువగా అందరూ లోషో గ్రిడ్నే వాడుతున్నారు. లోషో గ్రిడ్ ఏంటి అంటే, మనం జ్యోతిషంలో ఎలాగైతే జాతక చక్రం వేస్తాము అంటే ఆ హరస్కోపులో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, వాటి ద్వారా మన భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతాము. సేమ్ అటువంటి చక్రమే మనకు లోషో గ్రిడ్ అండి. లోషో గ్రిడ్లో ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్న 8,50,00,000 మంది మీరు చూడండి, కేవలం ఈ 1 to 9 నంబర్స్ లోపే పుడతారు. కాబట్టి ఈ టోటల్గా ఈ నంబర్స్ వల్లనే మీ లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి కారణం అవుతుంది. ఏ నంబర్ ఉంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, అసలు మీ డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం ఉందా లేదా, ఏ వ్యక్తి అయినా ఏం కోరుకుంటాడు, మేము ఇంత కష్టపడుతున్నాం కదా, మన లైఫ్లో ఎప్పుడు బ్రేక్ వస్తుంది, ఎప్పుడు మనం హై పొజిషన్లో ఉంటాము, ఆ సక్సెస్లో అవ్వడానికి మీకు ఎటువంటి యోగాస్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయో తెలుసుకోవచ్చు. ముందుగా ఆ నంబర్స్ ఎక్కడున్నాయి, ఆ నంబర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ యోగాలు ఎలా తెలుసుకోవాలో మనం చూద్దాం. చూడండి, ఇది లోషో గ్రిడ్ అండి. ఎవరైనా సరే ఈ లోషో గ్రిడ్ని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీ జాతకం మీరే చూసుకోవచ్చు. ఇంత పవర్ఫుల్ అండి ఈ లోషో గ్రిడ్. ఈ లోషో గ్రిడ్లో 9 నంబర్స్ ప్లానెట్ ఆ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. మనకు ఆస్ట్రాలజీలో హరస్కోప్లో పొజిషన్స్, ప్లానెట్ పొజిషన్ ఎలా ఇంపార్టెంటో లోషో గ్రిడ్లో కూడా వీటి నంబర్స్ ఇంపార్టెంట్. ఏ ఏ నంబర్ ఏ పొజిషన్లో ఉందని చూడండి. 1 అనేది చిట్ట చివరన ఉంటుంది కింద, అదేవిధంగా ఇక్కడ 2 ఉంటుంది, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్ 9 నంబర్స్, 8 ప్లేన్స్ అండి. అంటే 8 బలరేఖలు ఉంటాయి. అయితే ఈ 9 నంబర్ల నుంచి మళ్ళీ మన జీవితంలోకి 4 రకాల యోగాల్ని మనం తీసుకోవచ్చు. దీంట్లో ఏ ఒక్క యోగం ఉన్నా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ముందుగా చూడండి, అడ్డంగా ఉండే 3 లైన్లు ఒక ప్లేన్గా గుర్తిస్తారు. అంటే ఒక బలరేఖ, అంటే 492 కావచ్చు, 357 కావచ్చు, 816 కావచ్చు. అంటే అడ్డంగా 3 బలరేఖలు, నిలువుగా మీరు చూడండి 438, 951, 276. అడ్డంగా 3 బలరేఖలు ప్లస్ నిలువుగా 3 బలరేఖలు, అంటే టోటల్ 6 అయ్యాయి. ఇంకా 2 ఏంటి అంటే డయాగ్నల్ క్రాస్గా చూడండి 456 అండ్ 258. ఇవన్నీ బలరేఖలే అండి. వీటిలో ఏ ఒక్కటి కంప్లీట్గా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా 100% మీరు సక్సెస్ అవుతారు. మీరు కూడా ఇలాగే ఒక లోషో గ్రిడ్ గీసుకొని 9 బాక్సెస్ గీసుకొని వీటి పొజిషన్ ఎక్కడెక్కడ ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్లో ఉండే నెంబర్స్ని కనుక యాజ్ టీస్గా మీరు దాంట్లో వేస్తే మీకు ఎటువంటి యోగాస్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ముందుగా మీరు చూడండి 438, దీన్ని ఏమంటారంటే పొలిటికల్ ప్లేన్ అంటారండి. అంటే ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 4వ నంబర్ కానీ, 3వ నంబర్ కానీ, 8వ నంబర్ కానీ ఉంటే 100% ఇటువంటి వ్యక్తులు పొలిటికల్గా చాలా బాగా సక్సెస్ అవుతారు. మీరు ఎవరైనా చూసుకోండి, టాప్ మోస్ట్ పొలిటికల్ లీడర్స్ డేట్ ఆఫ్ బర్త్లో కామన్గా 8 అన్నా ఉంటుంది, 4 అయినా ఉంటుంది. ఎందుకు ఈ నంబర్స్ ఉంటేనే అంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది పొలిటికల్. 8 ఈజ్ ఏ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. మీ డేట్ ఆఫ్ బర్త్లో 8 ఉన్నా, డేట్, మంత్, ఇయర్లో ఎక్కడ 8 ఉన్నా 100% సక్సెస్ అవుతారు. ఉదాహరణకు మోడీ గారి 8 నంబర్, కేసీఆర్ గారి 8 నంబర్, రేవంత్ రెడ్డి 8 నంబర్, మన్మోహన్ సింగ్ 8 నంబర్, ఇలా టాప్ మోస్ట్ పొలిటికల్ లీడర్స్ అంతా 8లో ఉంటారు. 4 అనేది అడ్మినిస్ట్రేషన్ అండి. పొలిటికల్లో ఉన్నప్పుడు చాలా ఆర్గనైజేషన్ పవర్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండాలి. 3వ నంబర్ ఏంటి అంటే
ఇటువంటి వ్యక్తులకి గురుబలం ఉండాలండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా గురుబలం లేకపోతే మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆ సపోర్టింగ్ నేచర్ మీకు ఉండదు. కాబట్టి మీకు ఇమాజిన్ క్రియేషన్తో పాటు గురుబలాన్ని కూడా ఇస్తుంది 3 నంబర్. కాబట్టి పొలిటికల్ ప్లేన్ అంటారు. లోషో గ్రిడ్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో 438 కనుక ఉంటే 100% మీరు ప్రొఫెషనల్గా పొలిటికల్లోకి వెళ్తారు. చాలామందికి డౌట్ రావచ్చు, సరే ఈ నంబర్ మా డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి కానీ మేము పొలిటికల్గా లేము, కానీ వేరే ప్రొఫెషన్లో ఉన్నామని డౌట్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ ప్లేన్ ఉంటే మీ లైఫ్లో ఏదో ఒక దశలో పొలిటికల్ ఆపర్చునిటీ మీకు వెతుక్కుంటూ వస్తుంది. వాటితో పాటు ఈ పొలిటికల్ ప్లేన్ ఉంటే ఇంకా ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు. చూడండి, ఈ వ్యక్తుల యొక్క ఆలోచన విధానము రాబోయే 10-20 ఇయర్స్ కంటే ముందే వీళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారండి ట్రెండ్ని. ఇటువంటి వ్యక్తులు బ్యాంకింగ్ సెక్టార్ కానీ, సిఏ కానీ, ఫైనాన్స్ కానీ, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్లో వెరీ వెరీ గుడ్ ఉంటారు. ఇది పొలిటికల్ ప్లేన్ అండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా 951 విల్ ప్లేన్ అంటారండి. ఇటువంటి వ్యక్తులకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏం కోల్పోయినా కూడా మళ్ళీ సాధిస్తామనే నమ్మకం ఉంటుంది. అంటే ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు ఎదురైనా కూడా మళ్ళీ నేను సాధిస్తాననే కాన్ఫిడెంట్ విల్ పవర్ చాలా హైలో ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరూ ఓడించలేరు. ఇది విల్ ప్లేన్ అండి. మీరు టాప్ మోస్ట్ విఐపి వరల్డ్ వైడ్గా చూసుకున్న అందరి డేట్ ఆఫ్ బర్త్లో ఉండే కామన్ నంబర్స్ 951. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ 951 ఉంటే మీరు ఎక్కడ పుట్టారో, మీ ప్రాంతం ఏంటి, వాటికి సంబంధం లేకుండా 100% సక్సెస్ అవుతారు. అదేవిధంగా 276 ఇది మీకు చూడండి యాక్షన్ ప్లేన్ అంటారండి. చాలామంది మాటల్లో పవర్ ఉంటుంది కానీ చేతల్లో ఉండదు. కారణం ఏంటి? ఈ 3 నంబర్స్ ఉండవు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. ఏ వ్యక్తి అయితే సోమరితనం కానివ్వండి, నిద్రమత్తు కానివ్వండి, వాయిదా వేసే తత్వం, జీవితంలో ఏది సాధించలేకపోతున్నారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉండవండి. ఎప్పుడైతే ఈ 3 నంబర్లు యాక్షన్ ప్లేన్ పాజిటివ్గా ఉంటుందో ఇటువంటి వ్యక్తులు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఏదైనా ఆలోచన వస్తే వెంబడే ఆచరణలోకి పెట్టే పవర్ ఉంటుంది. కాబట్టి యాక్షన్ ప్లాన్ ఉంటే 100% వాళ్ళు టాకిటివ్తో పాటు యాక్షన్లో కూడా దిగుతారు. అదేవిధంగా మీరు అడ్డంగా కనుక చూసుకోగలిగితే 492 దీన్ని మీరు చూడండి, ఇటువంటి వ్యక్తులు థాట్ ప్లేన్ వెరీ వెరీ గుడ్ అండ్ మెమొరీ ప్లేన్ అంటారు. 438 ద థాట్ ప్లేన్, 492 ఇది ఎక్కువగా మీరు చూడండి మెమొరీ ప్లేన్. ఐన్స్టీన్ కావచ్చు, ఇటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఇది ఎక్కువగా వాళ్ళ మేధస్సును తెలియజేస్తుంది. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ 492 ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సాఫ్ట్వేర్ సైడ్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్లుగా కానీ చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎక్కువగా సైంటిస్టులు ఉన్నారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో. అంటే వీళ్ళ ఆలోచన విధానము, మెమొరీ వెరీ వెరీ గుడ్ అండి. ఏదైనా ఒక విషయాన్ని ఒకసారి కంటితో చూస్తే దాన్ని అలాగే క్యాప్చర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కంపల్సరీగా ఐటీ సెక్టార్లో కానీ, ఐపీఎస్లో కానీ వెళ్తే 100% సక్సెస్ అవుతారు. వీళ్ళు బ్రెయిన్ పవర్ని ఎక్కువగా వాడతారు. బాడీ పవర్ కంటే కూడా బ్రెయిన్ పవర్ని చాలా బాగా వాడతారు. ఇది మెమొరీ ప్లేన్ అండి. 357 దీన్ని ఏమంటారంటే హార్ట్ ప్లేన్ అంటారు. అంటే ఇటువంటి వ్యక్తులు చాలా ఎమోషనల్గా ఉంటారు. గోల్డెన్ హార్ట్ పీపుల్స్ అండి. వీళ్ళు ఎక్కడైనా ఏదైనా అక్కడ ఆపద జరుగుతున్నా, అక్కడ వ్యక్తులు ఏదైనా ప్రమాదంలో ఉన్నా ఫస్ట్గా ఆదుకునేది వీళ్ళు మాత్రమే. ఎక్కువ మంది చేతిలో మోసపోతూ ఉంటారు. అంటే ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 357 ఉన్న వాళ్ళు ఎదుటి వ్యక్తికి పొరపాటుగా కూడా గుడ్డిగా నమ్మకండి, మీరే మోసపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 816 ఇది ప్రాక్టికల్ ప్లేన్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైనా గమనించుకోండి, 816 గనక ఉంటే ఈ వ్యక్తికి ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మరు. ప్రతి విషయానికి వీళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, రుజువులు కావాలి, ఏంటి ఎలా అనేది కావాలి, లేకపోతే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇది ప్రాక్టికల్ ప్లేన్. ఇలా టోటల్గా అడ్డంగా 3 ప్లేన్స్, నిలువుగా 3 ప్లేన్స్. ఇప్పుడు డయాగ్నల్గా 2 ఉంటాయండి. 456 గోల్డెన్ లైన్, 258 సిల్వర్ లైన్. గోల్డెన్ లైన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి వ్యక్తులు పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళ వయసుతో పాటు ఎదుగుతున్న కొద్దీ ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అంటే 3 నెంబర్స్ కంపల్సరీ 3 ఉండాలి. మీ డేట్ కానీ, మంత్ కానీ, ఇయర్లో కానీ, మీ బర్త్ నెంబర్లో కానీ, డెస్టినీ నెంబర్లో కానీ 4, 5, 6 ఉంటే ఇటువంటి వ్యక్తులు విఐపి లైఫ్ ఆర్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. చాలామంది కష్టపడతారు సక్సెస్ కోసం, కానీ సక్సెస్ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రభుదేవ కావచ్చు, అదేవిధంగా
అనిల్ అంబానీ కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, జానీ లివర్ కావచ్చు, ఇటువంటి టాప్ పీపుల్స్ అంతా కూడా 4, 5, 6 ఉంటుందండి. 100% గోల్డెన్ ఆపర్చునిటీస్, గోల్డెన్ లైఫ్లో అయితే లైఫ్ని లీడ్ చేస్తారు. అదేవిధంగా 2, 5, 8 సిల్వర్ ప్లేన్. ఒక వ్యక్తి తన జీవితం కళ ఏంటంటే మంచి లగ్జరీ లైఫ్తో పాటు ప్రాపర్టీస్ ఉండాలి అని కోరుకుంటారు. ఒక వ్యక్తి రెంటెడ్ హౌస్లో ఉన్నా ఇంకా లేట్ అయ్యి వాళ్ళ ప్రాపర్టీస్ ఇంకా తీసుకోవడం లేదన్నా 2, 5, 8 మీ డేట్ ఆఫ్ బర్త్లో లేవని తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 2, 5, 8 కనుక ఉంటే 100% ప్రాపర్టీ యోగం ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మా జాతకానికి సంబంధించి మాకు ఒక మంచి ఇల్లు కొనే అవకాశం ఉందా, లేదా ల్యాండ్స్ కొనే అవకాశం ఉందా, అగ్రికల్చర్ చేసే అవకాశం ఉందా అనే డౌట్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ఈ 2, 5, 8 ఉన్న మీకు కలిసి వస్తుందండి. కాబట్టి వంశంలో ఎవరికి ఉన్నా కూడా 100% మీకు ఈ ప్రాపర్టీ యోగం అనేది ఉంటుంది. ఇది లోషో గ్రిడ్ యొక్క అనాలిసిస్ అండి. లోషో గ్రిడ్ కనుక మీకు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీరేంటో, మీ లైఫ్ ఏంటో, మీ జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నాయో మీకే తెలిసిపోతుంది. రైట్. సో చాలా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు డౌట్స్ ఏం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లోషో గ్రిడ్ ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినటువంటి నెంబర్స్ మీ లైఫ్లో ఉన్నాయా, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయా, లేదా మీ డెస్టినీ నెంబర్ ఏదైనా కలుస్తుందా, వీటన్నిటిని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి సంఖ్యతో మళ్ళీ కలుద్దాం. సంఖ్య అని ఎందుకన్నానంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. తప్పకుండా నెంబర్స్ ఏ విధంగా మన లైఫ్లో మ్యాజిక్ చేస్తాయో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. నమస్తే.